అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగులో 3వ పాఠ్యాంశమైన శతక సౌరభం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలను చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమిచ్చినారంటే ఒక ప్రతిపదార్థం ఇచ్చినారమ్మా. ఈ ప్రతిపదార్థానికి సంబంధించి ఇక్కడ మనకి అర్థాలు అయితే ఇచ్చినారు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. పరాక్రమ అంటే శౌర్య పరాక్రమాల యందు, క్రమ అంటే సరి అయిన, విశారద అంటే నేర్పు కలవాడ, శారద అంటే శరత్కాల, కంద అంటే మేఘం వలె, కుంద అంటే మొల్లల వలె, చందన అంటే మంచి గంధం వలె, కనసార చందన అంటే మంచి గంధనం వలె, సారయశ అంటే శ్రేష్టమైన కీర్తి కలవాడ. క్రింది గేయం చదవండి, గేయ భావం రాయండి. ఇక్కడ మనకు ఒక గేయం ఇచ్చినారు, దానికి సంబంధించిన భావం. మన మానసిక స్థితే అన్నిటికే ప్రధానం, మనసే ముఖ్యం. చెడు మనసుతో చేసే పనులు, పలికే మాటలు కష్టాలను తెస్తాయి, దుఃఖాన్ని తెస్తాయి. ఎద్దు గిట్టెల వెనుక వచ్చే బండి చక్రాలుగా అవి మనకు కూడా వస్తాయి. బాధలు అలా వచ్చిన బాధ మనుషులను బాధ పెడతాయి. క్రింది గద్యం చదివి ప్రశ్నలను తయారు చేయండి. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చినారు, ఈ గద్యాన్ని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మొదటి ప్రశ్న, నందిపాటి శేషాంబ ఎవరు? శేషాంబ గారి తల్లిదండ్రులు ఎవరు? ఆమె మరణించే నాటికి మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా? ఆమె రచించిన రచనలు ఎన్ని? ఆమె రచనలు ఏవి ఎన్ని? తర్వాత పాఠం ఆధారంగా ప్రశ్నలు, వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలమ్మ. దీనికి సంబంధించిన నోట్స్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా. ఇప్పుడు భాషాంశాల్లోకి వెళ్ళిపోదాం. భాషాంశాలు పదజాలంలో క్రింది పట్టిక ఆధారంగా వాక్యాలలోని పదాల అర్థాలను గుర్తించండి. వాటితో సొంత వాక్యాలను రాయండి. జననీ జనకులు అంటే తల్లిదండ్రులు, తల్లిదండ్రులను సేవించాలి. కరములు అంటే చేతులు, మంచి పనులు చేయడానికి మన చేతులు ఉపయోగపడాలి. కాలం అంటే సమయం, సమయం గడిచిపోతే తిరిగి రాదు. కనకము అంటే బంగారం, పేదవారికి బిడ్డలే బంగారం. శృతము అంటే సత్యము, సత్యమునే పలకవలను. హితము అంటే మేలు, మహాత్ములు లోకమునకు మేలు చేస్తారు. క్రింద ఇచ్చిన పదాలకు సరైన నానార్థాలను గుర్తించండి. జనని అంటే తల్లి, కోరింద దయ. కను అంటే చూచు ప్రసరించు తెలివి. తర్వాత మతి అంటే బుద్ధి, తలుపు ఇచ్చ. పలుకు అంటే నింద, ఖండము మాట. ధర్మం అంటే పుణ్యం, యాగం న్యాయం. తర్వాత జనని అంటే తల్లి, కోరింద దయ. కను అంటే చూచు ప్రసరించు తెలివి. మతి అంటే బుద్ధి, తలుపు ఇచ్చ. పలుకు అంటే నింద, ఖండము మాట. ధర్మం అంటే పుణ్యం, యాగం న్యాయం. తర్వాత క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలను రాయండి. పలాయనం అంటే పారిపోవడం, పరిగెత్తడం. కార్యం అంటే పని, కార్యక్రమం. వీణుల విందు అంటే చెవులకు ఇంపు, శ్రవణ శుభంగము. వెలుగు అంటే ప్రకాశం, కాంతి. తర్వాత ఏమిచ్చినారు, క్రింది వాక్యాలలోని ప్రకృతి వికృతులను గుర్తించండి. కార్యం అంటే ఖడ్జం, కథ అంటే కథ, శ్రీ అంటే సిరి, భాష అంటే భాష, భోజనం అంటే బోనము. తర్వాత భాషా క్రీడ. రెండవ పెట్టెలో ఇచ్చిన అర్థాలను పరిశీలించి అర్థాలకు సరిపోయే పదాన్ని మొదటి పెట్టెలో గుర్తించి వాటిని క్రమ సంఖ్యను వేయండి. ఇక్కడ రెండవ పెట్టె ఇచ్చినారు. తర్వాత ఇవి సందులు. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం, గుణసంధి సూత్రం. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. విద్యార్థి అంటే విద్యా ప్లస్ అర్థి సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయం అంటే సూర్య ప్లస్ ఉదయం గుణసంధి. గజేంద్రుడు గజ ప్లస్ ఇంద్రుడు గుణసంధి. మహర్షి అంటే మహా ప్లస్ ఋషి సవర్ణ దీర్ఘ సంధి. క్రింది పదాలను కలిపి సంధి పేర్లను రాయండి. ఫలంబు ప్లస్ ఊరక ఫలంబులూరక ఉత్వసంధి. చరణాభివాదనం చరణ ప్లస్ అభివాదనం సవర్ణ దీర్ఘ సంధి. కట్టిన ప్లస్ అట్టే కట్టినట్లే అత్వసంధి. షష్ఠి తత్పురుష సమాసం. కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి.
విశ్వహితం అంటే విశ్వం యొక్క హితం. సత్పురుష నివాసం అంటే సత్పురుషుని యొక్క నివాసం. పరోపకారం అంటే పరులకు ఉపకారం. గురు చరణములు అంటే గురువు యొక్క చరణములు. తర్వాత ఏమి ఇచ్చినారు ఇక్కడ, క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసనామం రాయండి. జనని జనకులు, జనని మరియు జనకుడు ద్వంద్వ సమాసం. కనసారం అంటే ఘనమైన సారం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. చిత్తశుద్ధి చిత్తము యొక్క శుద్ధి షష్ఠి తత్పురుష సమాసం. ఇక్కడ ఛందస్సు. లఘువును గుర్తించే విధానం, లఘువుకు గురువుకు తేడా. ఇది లఘు అంటే ఏకమాత్రాకారంలో గుర్తించేది, గురువు అంటే ద్విమాత్రాకారంలో గుర్తించేటివి, అంటే 2 చిటికలు వేసే సమయంలో గుర్తించేటివి. తర్వాత లఘువు గురువులకు సంబంధించి ఛందస్సుకు సంబంధించి చాలా సులభమైన పద్ధతిలో మన ఛానల్లో వీడియోస్ చేస్తున్నానమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. క్రింది అక్షరాలకు లఘువు గురువులను గుర్తించండి. ఇక్కడ గణం ఏర్పడే విధానం, తర్వాత ఒక అక్షరం గణాలు, తర్వాత ఇక్కడ లఘువు చిహ్నము, గురువు చిహ్నము, ఉదాహరణలు, తర్వాత 2 అక్షరాల గణాలు, తర్వాత లక్షణము, చిహ్నము, గణం పేరు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. మీకు ఛందస్సు అనేది రావాలంటే కినా ఫస్ట్ యమాతారాజ బాణసలగం అనే సూత్రం రావాల. నేను ఎట్లా అలా దీర్ఘం ఇచ్చినానో అట్లా దీర్ఘం వచ్చిన పదాలు దీర్ఘం రాయాలా, దీర్ఘం లేని పదాలు దీర్ఘం రాకుండా వస్తే కినా యమాతారాజ బాణసలగం ఇలాగనే నేర్చుకున్నా అంటే మీకు ఖచ్చితంగా మీరు కష్టపడుకోకుండా మీరు అన్ని ఘన విభజనలు చేయొచ్చు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. మీ ప్రేమ ఆదరాభిమానాలు ఆప్యాయతను నా మీద మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ నాగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.